నమస్తే. తెలంగాణలో లంబాడి వర్సెస్ ఆదివాసి మధ్య రిజర్వేషన్ వార్ నడుస్తుంది. న్యాయస్థానాల్ని ఆశ్రయించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇదే అంశం మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ రాముల్ నాయక్ గారు. సార్ నమస్తే. నమస్తే. సో అన్నదమ్ములాగా కలిసి ఉన్నటువంటి బంజారా లంబాడి ఆదివాసీ బిడ్డలు ఎందుకు ఈ రిజర్వేషన్ అనేటువంటి అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు? ఎందుకు కోర్టు దాకా పోతా ఉన్నారు? ఏం చెప్తారు దీన్ని? ఇది 2017 జరిగిన సంఘటన. అన్నదమ్ములు లెక్క ఉండేటోళ్ళు విషబీజాలు పోసి అప్పటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాములు నాయక్ లంబడోళ్ళ గురించి కానీ గిరిజనుల గురించి కానీ 10% రిజర్వేషన్ తాండలను గ్రామ పంచాయతీ చేసిర్రు. ఆ దానికి రెవెన్యూ విలేజ్ చేయాలి. గ్రామ పంచాయతీ చేసినంత మాత్రాన లాభం లేదు. తర్వాత వాళ్ళకు వచ్చే హక్కులు అటవీ హక్కు చట్టం కానివ్వండి, పీసా చట్టం కానివ్వండి, 170 కానివ్వండి, ఇవన్నీ పక్కడబందీగా అమలు చేయాలి. రెండవది 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు అవుతుంది, బ్యాక్లాగ్ వేకెన్సీలు ఇంకా ఫిలప్ కాలేదు, అవి ఫిలప్ చేయాలి. తర్వాత మేము ఇవి అన్నీ అడగంగానే ఒకరోజు ఏమన్నాడు ముఖ్యమంత్రి, మీరు ఎప్పుడు ఎస్సీ ఎస్టీలు ఖాళీ ఉద్యోగాలు అడుగుతారు, ఉద్యోగాలు ఇచ్చేటట్లు చేస్తాం, మీకు టాటా బిర్లా చేస్తా అన్నారు. 3 సంవత్సరాలు వేచి చూసిన. కౌన్సిల్లోనే మాట్లాడింది, రికార్డు ఉంటుంది కదా, తప్పు కాదు. కౌన్సిల్లో ఏం చేసిన అంటే టాటా బిర్లా చూస్తలేరు, మాకు బ్యాంకర్లు పోతే భికారీ బిర్లా లేక చూస్తుర్రు, కనీసం షూట్ బూట్ వేసుకునే బిర్లను తయారు చేయండి అన్న. ఈ రాములు నాయక్ బాగా ఇది చేస్తుండు, అందు గురించి ఈయనకి బయటికి పంపించాలి, ఆదివాసీల మధ్య చిచ్చు పెట్టాలి, లంబడోళ్ళే మొత్తం మీరు తింటుర్రు, లంబడోళ్ళే బాగుపడుతుర్రు, మీరు ఏమి దయతలేరని వారికి కొంతమందికి ఉసుగొల్పి ఆ రోజులలో స్వయం బాబురావుకి కొంత ఇది చేసి ఆర్థికంగా అన్నీ చేసి 2017లో ఆదిలాబాద్లో నార్నూరు దగ్గర ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటనలో ఇద్దరు, ఒక ముస్లిము ఒక ట్రైబల్ చనిపోవడం జరిగింది, ఆస్తి నష్టాలు జరిగినాయి. అప్పటి నుంచి ఇది విషబీజాలు పోసిరు. ఇప్పుడు అది నడుస్తూనే ఉంది క్రమక్రమంగా, మెల్లమెల్లగా. వీళ్ళు ఎప్పుడు ఎన్నికల్లో ఓడిపోతే అప్పుడేమో యాదకు వస్తుంది స్వయం బాబురావు, తర్వాత కొంతమంది తుడుం దెబ్బ మనుషులకు. కానీ గెలిచిన తర్వాత వాళ్ళకి ఇది రాదు, ఆ సమస్యను పక్కకు పెట్టేస్తారు, వాళ్ళ ఓట్లు తీసుకుంటారు. ఓట్లు తీసుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ 5 సంవత్సరాలు రెన్యువల్ అవుతుంది, ఇది ఇట్లనే పెట్టుకోవాలి. ఇప్పుడు స్వయం బాబురావుకు టికెట్ ఇవ్వాలి. తెల్ల వెంకట్రావుకి ఏమనుకుంటారు అంటే మీరు కాంగ్రెస్ అభ్యర్థి అంటారు. కాంగ్రెస్ అభ్యర్థి అయినా మొన్న జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచాడు. ఆయన భద్రాచలం అభివృద్ధికి కావాలంటే నేను ఆపోజిషన్లో ఉండి ఏమవుతుంది, నేను ప్రభుత్వం ఏదైతే అధికారంలో ఉంటుందో ఆడ పోదామని అట్లా వచ్చింది తప్ప, ఆయన ఏంది కాంగ్రెస్ ఇప్పుడు ఏమంటారు, కొన్ని కుల సంఘాలు, కొంతమంది నాయకులు. ఇప్పుడు ఈ ఇష్యూని బట్టి మనం పెద్ద లీడర్లు అవుదాం, మనం ఇది అవుదాం, వీళ్ళు ఎంత అయినా ఆడ జడ్పీటీసీ ఎంపీటీసీ లేకుంటే సర్పంచ్ అవుతారు, వీళ్ళకి ఎవరు ఎమ్మెల్యే టికెట్ ఇయ్యారు. నేను పవర్లో చూసినా కదా, ఇట్లా కొంతమంది ఈ దాన్ని ఆసరా చేసుకోవాలి. నేను మొన్న చెప్పిన అన్ని సంఘాలకు అందరినీ గుర్తుపెట్టి చెప్పిన, కోట్ల వేసినంత మాత్రాన ఏమి కాదు, నేను శ్రీశైలం మీద ఒక కోర్టులో ఒక కేసు వేస్తా, వేసినంత మాత్రాన నీకు నోటీస్ వస్తుంది, ఆ నోటీస్కి మనం గాబరపడే అవసరమే లేదు, అదని జవాబు చేస్తాం. ఈయన హైకోర్టులో వేసిండు, హైకోర్టులో రిట్ పిటిషన్ని బెంచ్ మీద రానియకుండా అక్కడ డిస్మిస్ చేయించినాము. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చారు. ఆ రోజే 2017లో సుప్రీంకోర్టు ఏం చేసిందంటే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చింది, ఈ దాని జవాబు చెప్పమని. కానీ ఈయన జవాబు చెప్పకుండా అప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీస్ ఇచ్చింది. జవాబు చెప్పకుండా నేను 3-4 సార్లు నేను ఎమ్మెల్సీగా ఉన్నా, ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అన్న అది అదాని జవాబు ఇవ్వండి అంటే ఏముంది, తొందర ఏముంది, ఆగురాదు అని కాలయాపన చేసి మళ్ళీ ఇప్పుడు బీజం పోసి ఇప్పుడు ఏదో ఇది చేసి ఇప్పుడు మళ్ళీ తెరపైకి తీసుకువస్తారు. నేనేమంటున్నా అంటే మా కుల సంఘాలు కానీ, మేధావులు కానీ, విద్యార్థి నాయకులు కానీ ఇంకా రకరకాలుగా
నాయకులకు వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే మనం గాబరపడి వాళ్ళని హీరో చేసి వాళ్ళు ఏదో ఇచ్చినంత మాత్రాన మనం ర్యాలీలు తీసి మనకు ఒక దిక్కు ప్రభుత్వంతో ముఖ్యమంత్రితోటి మాట్లాడుతుందాం. మనం ప్రభుత్వం ఏమి ఇస్తుందో చూద్దాం. ప్రభుత్వం దానికి ఆ నోటీస్కి ఏం జవాబు ఇస్తుందో చూద్దాం. ప్రభుత్వం మనకు అనుకూలంగా లేనప్పుడు మనం మాట్లాడదాం. ప్రభుత్వం అనుకూలంగా ఉంటే నేను మొన్ననే శనివారం రోజు అంటే పోయిన సండే శనివారం రోజు 2 అడ్వకేట్లను పంపించిన 4 పోయిన తర్వాత అక్కడ వాళ్ళ ఫ్లైట్ టికెట్ అన్నీ ఇచ్చి పంపించిన తర్వాత వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. ఏం నిర్ణయానికి? మా వాళ్ళకి చెప్పిన నేను ఇప్పుడే మనం వేస్తే లాభం లేదు, ప్రభుత్వం ఏమి వేస్తుందో ఇచ్చిన తర్వాత మనం దాని మీద ఇంప్లీట్ అయితే బాగుంటుంది అనేది చెప్పారు. కొంతమంది వల్ల పోయి మేము లీడర్లు కావాలని కొంత ఇది చేసుకొని నాకు పేరు రావాలని సుప్రీంకోర్టులో గెలిచినట్లు ఇట్లా నాకేం అర్థం కాలే అది. అట్లా ఇప్పుడు పాపం అమాయకులు ఉన్నారు. ఒక 2% మా వాళ్ళు వచ్చారబ్బా 76కి. ఇవాళ నీకు హైదరాబాద్ చుట్టుపక్కల అడ్డాలు చూడండి, అడ్డ మీద కూలీలు ఎవరు ఉంటారు? ఎస్టీలు, లంబాడాసు, తర్వాత ఎస్సీలు ఉంటారు. ఇవాళ మా నారాయణఖేడ్ సైడ్ కర్ణాటక సైడ్ చెరుకు కొట్టేటోళ్ళు ఎవరు? మొత్తం ఎస్టీలు, లంబాడాసే. ఇవాళ కూలీనాలి చేసేటోళ్ళు ఎవరు? కొంతమంది 1%. ఇలా ఐఏఎస్ ఐపీఎస్లో అయినారంటే ఇందిరాగాంధీ ఇచ్చిన రిజర్వేషన్, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం. కానీ ఎక్కువ మొత్తంలోనే ఈ లంబాడాలు కావచ్చు, బంజారాలు ఉన్నారు, వాళ్ళు మా రిజర్వేషన్ వాళ్ళు దోచుకుంటున్నారు. వాళ్ళు ఎస్టీ జాబితాల నుంచి తొలగించాలి. వాళ్ళ ఉద్యోగాల్లో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, ఆర్థికంగా కావచ్చు వాళ్ళు బలంగా ఉన్నారు అనేది ఆదివాసుల మాట. వాస్తవమా కాదంటారు? ఇప్పుడు 1956లో వాళ్ళే అంటారు మేము 76లో ఇక్కడ వచ్చినామని. 56 వాళ్ళు ఉన్నారు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డ ముందు. అంతకుముందే మేము క్రిమినల్ ట్రైబ్. బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్రం రాకముందే మేము క్రిమినల్ ట్రైబ్. 1953లో మనం మద్రాస్కి విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాయి. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మనకు భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళతోటి స్వాతంత్రము 1947లో వచ్చింది. ఇక్కడ రాజరిక పరిపాలన హైదరాబాద్ స్టేట్ ఇది. ఈ హైదరాబాద్ స్టేట్లో మనకు పర్బని, నాందేడు, ఇటు మన బీదరు, గుల్బర్గా, సోలాపూర్ ఇవి రకరకాలుగా జిల్లాలు. ఈ హైదరాబాద్లో ఏమో 9 జిల్లాలు వచ్చినాయి. ఇది 76లో కలిపిన తర్వాత 5 జిల్లాలేమో కర్ణాటకలో పోయినాయి, 10 జిల్లాలేమో మహారాష్ట్రలో పోయినాయి. 53లో ఇది 1948 సెప్టెంబర్ 17వ రోజు ఇదేమో ఇండియాలో విలీనమైంది మన రాష్ట్రం. నైజాం నవాబ్ పరిపాలన పోయి రాష్ట్రం విలీనమైంది. అప్పుడు పొట్టి శ్రీరాములు నిరాహార దీక్ష చేసి ఆయన మరణించిన తర్వాత 1956 నవంబర్ 1వ తేదీ ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డది. ఆంధ్రప్రదేశ్ అప్పుడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ వీళ్ళు అమాయకులు, తెలంగాణ ప్రజలను మీ దాంట్లో కలుపుతున్నాం, అందు గురించి ఎప్పుడన్నా వీళ్ళు విడాకులు ఇవ్వవచ్చు, మీరు చాలా హుషారుగా అని చెప్పిండు ఆ రోజు. అక్కడేమో 1950కే రిజర్వేషన్ ఉంది. తమిళనాడులో వీళ్ళు సుగాలి, లంబాడాస్ అక్కడ రిజర్వేషన్ ఉన్నారు. అక్కడికి నాగార్జున సాగర్ కట్టినప్పుడు నాగార్జున సాగర్ కొంత వలస పోయి గుంటూరులో పోయిరు వీళ్ళు. వీళ్ళ భూములు పోయిన తర్వాత అక్కడ పత్తి ఏరుకోవడానికి, మిర్చి ఏరడానికి ఏదో కూలీ నాలి చేసుకొని పోయిరు. అక్కడేమో ఎస్టీలు, వీళ్ళేమో డీనోటిఫైడ్. అప్పుడు ఏరియా వ్యత్యాసం, బిల్లు కాదు, బిల్లు కలిపిరు తలకాయ ఉన్నోడు అయితే అది మాట్లాడాడు. ఆ రోజులలో లోకూర్ కమిటీ తర్వాత 31 మందితోటి పార్లమెంటరీ ఎంపీ కమిటీలు వేసి మొత్తం భారతదేశం తిరిగి భారతదేశంలో అన్ని కులాలు ఎక్కడెక్కడ వీళ్ళకు ఇది ఉండాలి, ట్రైబల్లో కలపడానికి ఏమేమి ఉండాలి అనేది ఆ పారామీటర్స్ అన్నీ తీసుకొని ఇక్కడ 20 సెప్టెంబర్ 1976 ఆ రోజు గజిట్ వచ్చింది. ఏమని గజిట్ వచ్చింది? వీళ్ళు ట్రైబల్లా అవుతారని. ట్రైబల్లో మేము గుర్తిస్తున్నాం, ఒకే రాష్ట్రం, ఒకే భాష, ఒకే సంస్కృతి, ఒకే దేవత, ఒకే తిండి అది అనేది ఇక్కడ ఎస్టీలో కలిపినాం.
అక్కడేమో అన్టచబిలిటీ ఎక్కడ మనం కర్ణాటకలో ఆ రోజు వాళ్ళని ఎస్సీలో కలిపారు. మహారాష్ట్రలో ఇప్పుడు మూవ్మెంట్ నడుస్తుంది చూడు. నేను నిన్న బొంబాయి పోయి వచ్చిన. మహారాష్ట్రలో ఇంకా డీనోటిఫైడే, ఒకే స్టేట్లకి ఎంచిపోయిందాం. ఇప్పుడు శ్రీశైలం ఉన్నాడు, మా సురేందర్ ఉన్నాడు, మా కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు అనుకుందాం. సురేందర్ నాకు చుట్టం అవుతాడు. ఈయన కర్ణాటకలో ఉంటాడు. పిల్లల్ని తీసుకొస్తే నేను ఎస్సీ అయిపోతుంది ఇక్కడ అమ్మాయి వచ్చి. నేను అక్కడ మహారాష్ట్రకి ఎంత చేసుకుంటేమో బీసీ అయిపోతుంది. వాళ్ళు మా పిల్లల్ని చేసుకున్నారు అనుకో మేము ఎస్టీ అయిపోతుంది. ఈ రకాలుగా నేను అందు గురించే ప్రధానమంత్రి 1 నేషన్ 1 ఎలక్షన్ అంటుండు కదా. నేనేమంటున్నా అంటే మాకు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ 14వ తేదీ గిరిజన భవన్లో ఒక తీర్మానం చేసింది. 1 నేషన్ 1 ఎలక్షన్ ఏదైతే ప్రధానమంత్రి అంటుండో 1 నేషన్ 1 రిజర్వేషన్, ఒకే వేషం, ఒకే భాష, ఒకే సంస్కృతి. అందు గురించే 1 నేషన్ 1 రిజర్వేషన్ అనేది మేము ఆ డిమాండ్ని ఇచ్చేస్తున్నాం. ఇవాళ మహారాష్ట్రలో బ్రహ్మాండంగా డిమాండ్ ఊపందుకుంది. అదేవిధంగా ఇప్పుడు మేము ఉన్న 25-30 రాష్ట్రాలలో మేము ఉన్నాం. ఇవాళ చూడండి మీరు, తమిళనాడులో ట్రైబల్ని ఇచ్చేయాలని అక్కడ అసెంబ్లీ తీర్మానం చేసి, గోవా అసెంబ్లీ గిట్ట బంజారాలను ట్రైబల్లో కలపాలని తీర్మానం చేసి, యూపీ ములాయం సింగ్ యాదవ్ ఉన్నప్పుడు, అఖిలేష్ యాదవ్ ఉన్నప్పుడు ఒక్కడ ఉత్తరప్రదేశ్లో 3 రాష్ట్రాల్లో ఆల్రెడీ అసెంబ్లీ తీర్మానం చేసింది వీళ్ళని ఎస్టీలో కలపాలని. మేము దొంగదారిలో వచ్చినాం, 1976లో వచ్చినాం. 76 50 వీళ్ళు ఉన్నారు కదా, 56 20 సంవత్సరాలు ఎవరు తిన్నారు మళ్ళా? ఆ రోజు లంబడోళ్ళు లేరు కదా, వీళ్ళే తిన్నారు. కోయోళ్ళు, గోండోళ్ళు, 30 కులాలు ఉన్నాయి అక్కడ కింద. వీళ్ళ కింద బంజారాలు ఒకటే కులం. ఆ రోజు ఈ బంజారాలకు ఒకటే కలపలే, యానాది తర్వాత మన ఇరకల లంబాడాన్ని కలిపారు. అక్కడ మళ్ళీ 30 ఉన్నాయి కులాలు, 25-26 కులాలు ఉన్నాయి. నాయక్పూడ్ ఉంది, పర్దాన్ ఉంది, తోటి ఉంది, చెంచు ఉంది. ఇలా వరకు వాళ్ళు ఐటీడీఏ చైర్మన్లు కాలే, ఇలా వరకు జిల్లా పరిషత్ చైర్మన్ కాలే. మళ్ళీ వంత ఇప్పుడు 12 అసెంబ్లీ సీట్లలో 5 ఏమో లంబడోళ్ళు ఇచ్చారు, 7 ఏమో కోయా గోండ్స్ గెలిచారు. మళ్ళీ వాళ్ళని గిట్టు తీసుకుందాం, మళ్ళీ వాళ్ళదే వాళ్ళు తింటారు. మళ్ళీ ఇప్పుడు మీరు అంటారు కదా లంబడోళ్ళు తిన్నారు 25-26 కులాలు ఇంతవరకు అసెంబ్లీ చూడండి, ఇంతవరకు హైదరాబాద్ చూడండి. మీ దగ్గర దాంట్లోనే వస్తారు కదా, మళ్ళీ వాళ్ళని ఎవరు తిన్నారు, వాళ్ళకి మీరు తింటుర్రా? అది అట్లా కాదు. చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అభివృద్ధి జరుగుతుంది. చదువు లేనోడు నేను ఐఏఎస్ అయితే అంటే అవుతారా? ఇవాళ గ్రూప్ 1 వచ్చింది, ఎంతోమంది టాపర్ పిల్లలు అయ్యారు, కొంతమంది ప్రిపేర్ అవుతారు. చదువుకు 24 గంటలు చదివితే చదువు అనేది ఎవరు గుంజుకోపోంది, ఎవరు దోచుకోపోంది, చెదలు బట్టని లేక కాదు. అది ఎవరి దగ్గర ఇది ఉంటుంది. నేను గిట్ట కోయా గోండ్ సోదరులకు మన ముఖ్యమంత్రికి చెప్పిన, వీళ్ళకి స్పెషల్ క్లాసెస్ ఇవ్వండి, వీళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు పెట్టండి, వీళ్ళు అభివృద్ధి చేసేటట్లు చూడండి. మీరు ఐటీడీఏ పెట్టిరు, రకరకాలుగా పెట్టిరు, అంత అభివృద్ధి జరుగుతలేదు. వీళ్ళు అభివృద్ధి మీద పేపర్ల మీద ఐఏఎస్ ఆఫీసర్లు చక్కుడు రాసుకుంటారు, మేము ఇన్ని కోట్లు చేసినాం ఏజెన్సీలో. కానీ వాళ్ళ అమౌంట్లో వాళ్ళ ఖాతాలో పోతుంది కాదు ఈ అమాయకులు. వీళ్ళు అమ్మడంలో ఏం చేస్తారంటే గట్టిగా అడుగుతారు అధికారులకు, ఏం చేసినావు సార్, అది ఆ ప్రాజెక్ట్ ఏమైందంటే అగో లంబడోళ్ళు అడుగుతారు, మీదంతా తినేస్తారు. పాపం అమాయకులు, అరే అవును కరెక్టే లంబడోళ్ళే తింటారు కదా, వాడు తెల్ల బట్టలు వేసుకొని తిరుగుతుండు. ఇలా సింగరేణి ఉంది, సింగరేణిలో ఇవాళ నేను ఆ రోజు అసెంబ్లీలో ఉన్నప్పుడు అందరి గురించి కొట్లాడిన. ఇలా తాండాకు గ్రామ పంచాయతీ చెప్పలేదు, తాండా గిరిజన గూడాలను గ్రామ పంచాయతీ చెప్పిన. 200 కోట్ల రూపాయల 2 లక్షలకి గతం దొరుకుతుంది. ఆడ నా మిత్రులు, నా ఆదివాసీలు వాళ్ళు ఎప్పుడు అడగలే. నేను బంజారా భవన్ కట్టిస్తే వాళ్ళకి నా పక్కకు నా సోదరులని ఆదివాసీ భవన్ కట్టించిన. ఎలా అటువంటి ఇంత హాయిగా ఉన్నోళ్ళు కొంతమంది రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి ఈ విధంగా చేస్తున్న కుట్ర, ఈ కుట్రను ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ తిప్పి కొడుతుంది, విజయం సాధిస్తుంది. 50 వసంతాలు 49/20 తారీఖు ఏదైతే 1976లో ఇందిరాగాంధీ ఇచ్చిన రిజర్వేషన్ 49 సంవత్సరాలు దాటి 50 సంవత్సరాలు మొన్న తీర్మానం చేసిన 50 సంవత్సరాల్లో 50 వసంతాలలో గోల్డెన్ జూబ్లీ చేద్దాం, మొత్తం ప్రభుత్వంతో ఇది చేద్దాం, బ్రహ్మాండంగా ఇది చేద్దాం. ఎక్కడైతే వాళ్ళు ఎవరైతే ఏ కులాలు ఇంకా రాలేదో దాని మీద రివ్యూ పెట్టు మనం.
ముఖ్యమంత్రి దగ్గర, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ దగ్గర, ట్రైబల్ సెక్రటరీ దగ్గర రివ్యూ పెడదాం. రివ్యూ పెట్టి మీరు ఏబిసిడి అంటారు, నేను A to Z అంటున్నా, ఏకెంచి జడ్ వరకు పంపించుకుందాం. కానీ దాన్ని వాళ్ళని ఇచ్చాక 5 సంవత్సరాలు పార్లమెంట్లో ఉన్నాడు, ఎన్నిసార్లు మాట్లాడిండు వాళ్ళ గురించి? తెల్లం వెంకట్రావు 2 సంవత్సరాలు అయిపోయాయి. ఆదివాసీల గురించి అసెంబ్లీలో ఎన్నిసార్లు మాట్లాడిండు? సింగరేణిలో బ్యాక్లాగ్ వేకెన్సీ గురించి మాట్లాడాలి. అక్కడేమో ఇండస్ట్రీస్ ఉన్నాయి, సిఎస్ఆర్ ఫండ్ వస్తుంది, ఆ సిఎస్ఆర్ ఫండ్ ట్రైబల్లా ఎందుకు ఇస్తలేరు? మీరు 25% ఇవ్వాలని సొంత జడ్జిమెంట్ ఉంది, ఎందుకు అడగరు మీరు? ఎందుకంటే నేను ఎమ్మెల్యే కావాలి, నాకు ఇసుక పైసలు రావాలి, గిరిజనులనే దోచుకోవాలి, వాళ్ళ అమాయకత్వాన్ని ఆశ్రయం చేసుకోవాలి అనేది వాళ్ళు నడిపిస్తారు. దానికి తప్పకుండా తిప్పి కొడతా. రైట్. ఇక పొలిటికల్ విషయానికి వస్తే కేటీఆర్ రీసెంట్గా ఒక కామెంట్ చేసిండు, తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని పట్టించుకోవట్లేదు, ప్రజా సమస్యల మీద ఎక్కడ కూడా ఒక రివ్యూ చేయట్లేదు. సో తెలంగాణ భవన్ని జనతా గ్యారేజ్గా మారుస్తున్నా, ఏ సమస్య ఉన్నా తెలంగాణ భవన్కి రండి, చెప్పుకోండి, దానికి మేము వెంటుంటామని చెప్తున్నారు. నిజమేంటారా? 10 సంవత్సరాలు లెవెల్ని పట్టించుకోరు. రాజరిక పరిపాలన, మంత్రులను రానియలే, ఎమ్మెల్యే అయితే వాళ్ళకి గింతి లేదు, లెక్కల లేదు. వాడు రామంటే రావాలి, పోమంటే పోవాలి, అంతే తప్ప వీళ్ళు ఎవరిని కల్పించారు? ఇప్పుడు అంబేద్కర్ ఇచ్చిన AK-47 బుల్లెట్ కంటే పవర్ఫుల్ బ్యాలెట్ తోటి వీళ్ళకి వాత పెట్టిన తర్వాత ఇప్పుడు జనతా గ్యారేజ్ అంటాడు, వాళ్ళ చెల్లెమో ఇది రిపేర్ గ్యారేజ్ అంటది. మేమేమంటున్నామంటే నీ జనతా గ్యారేజ్ కాదు, రిపేర్ గ్యారేజ్ కాదు, జనాలను పట్టించుకోండి, లాఠీ చార్జ్ చేసినవు, రైతులు చనిపోతే 10,000 మందికి ఒక రోజు ఫోన్ ఉంది. ఇవాళేమో ఏం చెప్తుండు, యూరియా రాలేదు రైతులకు, ఏది కాంగ్రెస్ పార్టీ పట్టించుకుంటలేదు. RRR ఎవరు చేసిర్రు? ఇవాళ అభివృద్ధి చేయాలంటే అభివృద్ధి కావాలన్నా వద్దా రాష్ట్రము? ఎందుకు చేయవద్దు అభివృద్ధి? వీళ్ళు రింగ్ రోడ్ వేసుకోవచ్చు, వీళ్ళ చిన్నజీయర్ స్వామి ఇంటికి ఇది చేసుకోవచ్చు. అంతకుముందు ఎవరు మన బిల్డర్ ఉన్నాడు చూడండి, మన మెగా కాదు, మన ఆయన పేరు ఎందుకు వెల్మైనా రామేశ్వరరావుని చేయవచ్చు. ఆయన ఎక్కడెక్కడైతే విల్ల కట్టిండో అక్కడికి రోడ్డు తీయవచ్చు. కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు కేంద్రంని ఒప్పించి రింగ్ రోడ్ చేస్తే ఇవాళ నాకు అర్థమైతలేదు. CPM పార్టీ గిట్ట ఇవాళ మేము అడ్డుకుంటాం, ఇవాళ ఎందుకు అడ్డుకుంటారు? అభివృద్ధికి ఎందుకు అడ్డుకుంటారు అది చెప్పండి. మీ లేక ముచ్చర్లలో ఏదైతే అక్కడ ఫిల్మ్ సిటీ అని మన మెడికల్ హబ్ అని పెట్టి రైతులకు 16 లక్షలు ఇచ్చి 1,30,00,000 అమ్ముకుర్రు. అది మీరు వ్యాపారం చేసారు, ల్యాండ్ పూలింగ్ పేరు మీద వ్యాపారం చేసారు, SC STల భూములను గుంజుకుర్రు. ఇవాళ ఏం చేస్తారు మీరు? ఇవాళ 19,38,000 మందికి ఒక సెంట్ భూమి లేదు. కానీ సినిమా యాక్టర్లకేమో రైతు బంధు ఇచ్చారు వీళ్ళ ఘనత వీళ్ళది. అప్పుడు గ్యారేజ్ ఆదరాలేదు, 1,200 మంది బలిదానం ఉంది. అది పవిత్రమైన తెలంగాణ ఆఫీస్. జనతా గ్యారేజ్ అంత అనవచ్చు నువ్వు, ఏముంది ఇది పిచ్చకుంట్ల ఆఫీస్ గిట్ట అంటాడు కొన్ని రోజుల తర్వాత. వాళ్ళు రిపేర్ కాదు, రిపేర్ అవ్వడానికి సిద్ధంగా అయినరు. ఆ గ్యారేజ్ని, ఆ తెలంగాణ భవన్ని ఇది జనతా గ్యారేజు లేకుంటే ఇంకోటి, జనాలు మీరు రావచ్చు పోవచ్చు. మళ్ళీ ఏమంటాడంటే గణపతి పాప బోరియా మాకు కావాలి యూరియా. ఏ రోజు నాగలుతున్నావు నువ్వు? ఏ రోజు రైతులను పట్టించుకున్నావు? ఏ రోజు గిట్టుబాటు ధరలు ఇచ్చినావు? ఇవాళ పెద్దగా మాట్లాడుతున్నావు రైతు బంధు ఇయ్యంగానే. నేనేమంటున్నా అంటే రైతు బంధు మంచి స్కీమ్, మేము ఉన్నప్పుడు వేసినాం, అది మేము ఉన్నప్పుడు చేసినాం. ఈయనకు రైతులు తెలియదు, బంధు తెలియదు, ఏం తెలియదు. 4,000 ఉండే, 4,000 సరిపోతుందా, 5,000 చేయండి అని ఫస్ట్ టైం చేస్తున్నాం రా, 4,000 ఇస్తామంటే మంచిదని చెప్పిన ఒక కొత్త స్కీమ్. ఎప్పుడైతే ధరణి తీసుకొచ్చారో అప్పుడు వ్యతిరేకించినాం. ఏదైతే కబ్జా కాలం ఉండేనో 16వ నంబర్ కబ్జా కాలాన్ని తీసేసి పట్టేదారని ఎప్పుడైతే చెప్పిరో ఆ రోజు నక్సలేట్లు జెండాబాతీరు సాదాబైనామా పేర్ల మీద మాట్లాడటోళ్ళు తీసుకున్న భూమిని మళ్ళీ దొరలను దేశముఖులను రినివల్ చేయడానికి చేస్తున్న కుట్ర అని చెప్పిన. రైతు బంధు బాగుంది కానీ ధరణి బాగలేదు, ధరణి తీయవద్దు, పాతదే ఇది పెట్టాలంటే ఈయన లేదు, ధరణి పెట్టి అందరినీ గుళ్ళ చేసిరు. ఇలా ఆ రోజు తెలంగాణ వచ్చినాం, 1,33,00,000 పట్టాలు ఉండే ఎకరాలకు.
ఇప్పుడు 1,75,00,000 అయిపోయింది. మళ్ళీ ఇండోమేట్ భూమి ఎక్కడ పోయింది, తర్వాత నీకు ఫారెస్ట్ భూమి ఎక్కడ పోయింది, తర్వాత నీకు భూదాన్ భూములు అన్నీ ప్రైవేట్ అయిపోయినాయి. అవి ఎవరి పేరు మీద అయింది? ధరణి వీళ్ళ చేతుల మీద. వీళ్ళు ఏదంటే అది ఓపెన్ చేయాలి, అప్పుడప్పుడే రిజిస్ట్రేషన్ చేయాలి, మళ్ళీ క్లోజ్ చేయాలి. పోనీ మీరు ఇప్పుడు ఆ ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామన్నారు, కలిపినట్టే ఉన్నారు, భూభారతిని తీసుకొచ్చారు. మీ ప్రభుత్వం అన్న భూభారతిని పారదర్శకంగా నీతి నిజాయితీగా నడిపిస్తుందంటారా? నీతి నిజాయితీగా చేస్తున్నాం, ఇంకా కాలేదు. నీతి నిజాయితీగా 1కి 10 సార్లు చూస్తున్నాం, ఆలోచన చేస్తున్నాం. భూభారతికి మన ఏది ఇంతకుముందు మన ఈ భూభారతి ఇప్పుడు కొత్త చట్టాన్ని మనం తీసుకొచ్చినాం. అంతకుముందు ధరణి లెక్క కాకుండా చూడాలనేది కదా. ఇలా పారదర్శకంగా ఆ రోజులలో కలెక్టర్కు పవర్స్ లేవు, జాయింట్ కలెక్టర్కు లేదు, తర్వాత ఆర్డీఓకు లేదు, ఎంఆర్ఓకు లేదు. ఏమన్నా అంటే మా దగ్గర ఏముంది, మేము టప్పా వేసుకోవాలి, మీరు సివిల్ కోర్టు పోమన్నారు. ఇప్పుడు అది లేదు కదా. ఎవరి పవర్ని భూభారతి వాళ్ళకి ఇచ్చింది, ఎవరి పవర్ వాళ్ళకి ఇచ్చింది. భూభారతి ఇంకా ఏమన్నా లుసుకులు ఉంటే దాన్ని సరిదిద్దుతాం తప్పకుండా. పేద రైతులకు భూములు ఎవరైతే కోల్పోయారో వాళ్ళకి ఇచ్చేస్తాం. సాదా బైనమ్మ కానివ్వండి, ఆ రోజు ఇందిరాగాంధీ ఇచ్చిన అసైన్ భూములు కానివ్వండి, పోడు పట్టాలు కానివ్వండి. ఇలా పోడు పట్టాలు చాలా పెండింగ్లో ఉన్నాయి. గిరిజనులు అక్కడేమో నివసిస్తారు, అక్కడ వ్యవసాయం చేస్తారు. వాళ్ళ కొంతమందికి ఏమో బ్యాంక్ రుణాలు ఇచ్చిన గిట్ట ఈ ఫారెస్ట్ అధికారులు పోయి అక్కడ పంట వేసిన దాన్ని పంట నాశనం చేస్తారు. అట్లా గొడవలు అవుతున్నాయి. ఈ గొడవ కాకుండా సమస్య ఎక్కడనో. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఒక ఫారెస్ట్ వాళ్ళే కాదు, ఫారెస్ట్ రెవెన్యూ రెండు కలిసి జాయింట్ సర్వే చేస్తే ఆ భూమి ఎవరిది అనేది తెలుస్తుంది. రెవెన్యూ దాంట్లో వీళ్ళు వచ్చేస్తారు, ఫారెస్ట్ వాళ్ళు వచ్చేస్తారు, ఈ భూమి మాదే అంటారు. అది అక్కడ మన ప్రభుత్వ భూమి ఉంది మాదే అంటారు, తర్వాత భూదాన్ భూమి ఉంది మాదే అంటారు, తర్వాత ఏమో మన మన ఎండోమెంట్ భూమి అంటది మాదే అంటారు. ఇలా అట్లా లెక్కలు లేకుండా గుడ్డితనంగా ఇదిగా ఇది చేస్తారు. అందు గురించే కొంతమంది గిరిజనులు పోడు భూముల పట్టాల గురించి ఎదురు చూస్తారు. ఆ పట్టాలు మొన్న ముఖ్యమంత్రితోటి కానీ, రెవెన్యూ మంత్రితోటి కానీ, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ తోటి డిస్కస్ చేసినాం. తప్పకుండా వాళ్ళకి న్యాయం చేస్తాం. భూభారతి చట్టం భారతదేశంలో ఒక మంచి భూభారతి తీసుకొచ్చినది. ఈ భూభారతిని చూసి వేరే రాష్ట్రాలు ఇది చేసేటట్లు, ఇంప్లిమెంటేషన్ చేసేటట్లు కాంగ్రెస్ పార్టీ చేస్తారు. ఒక మాటలో హైడ్రా గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? నిన్న మొన్న హైడ్రా మనం చూసినాం, గాజుల రామారం కావచ్చు, ఇతర ప్రాంతాల్లో చూస్తే కేటీఆర్ కావచ్చు, కొంత విపక్షాలు కూడా కామెంట్ చేస్తున్నాయి. జూబ్లీ హిల్స్లో మీరు గెలవాలన్నా లేకపోతే కాంగ్రెస్ను గెలిపించాలన్నా మీ ఇంటిని గొలవనికి మీరు పర్మిషన్ ఇచ్చినట్టే ఆ కాంగ్రెస్ పార్టీకి ఓటు ఇస్తే అని కేటీఆర్ అంటున్నాడు. హైడ్రాతో ఏమైనా మార్పు వచ్చిందంటారా హైదరాబాద్లో? రాదా? కబ్జాదారులు అదే కదా. ఇప్పుడు అక్కడ ఏదైతే చేసిరో గాజుల రామారంలో ఎవరు చేసిరు, ఎవరు వెంచర్ చేసిరు? టీఆర్ఎస్లో వెంచర్ అయింది. ఆడ ఏ ఎమ్మెల్యే చేసిండు, ఏ ఎమ్మెల్సీ చేసిండు అందరికీ తెలుసు కదా. ఇవాళ ఆ భూమిని రిటర్న్ తీసుకుంటారు. ఇవాళ ఇది వస్తే మంచిగా ఇప్పుడు మురికితనం పోతుంది. ఏదైతే మనకు ఏది గండిపేటకించి వచ్చే నీళ్ళు ఒక టైంలో తాగేటోళ్ళు ముసి నీళ్ళు, అది ఏమైంది? ఇవాళ హుస్సేన్ సాగర్ నీళ్ళు ఏమవుతున్నాయి? ఒక సుందరీకరణ చేయాలి, సిటీకి మంచి ఇది ఉండాలి అనే ఉద్దేశంతో చేస్తున్నారు. అందులోకి కొన్ని ఇండ్లు కబ్జా అయితే తీసేస్తే అగోగో మీ ఇల్లు కూలగొట్టేసారు, అగోగో మీరు ఇది చేసారు అని ఇది చెప్తున్నారు తప్ప వీళ్ళు రెచ్చగొట్టాలి జనాలతోటి, మళ్ళీ అధికారంలో ఎట్లా రావాలి అనేది తపన ఉంది కేటీఆర్కి. కానీ ఇంకా ఇంకోటి ఏం లేదు. ముందుగా నీ ఇంటిని సరిదిద్దుకో, నీ బావ పంచాయతీ, నీ చెల్లె పంచాయతీ, నీ పంచాయతీ, నీ తమ్ముని పంచాయతీ ముందుగా చూసుకోండి. జనతా గ్యారేజ్ కాదు, మెకానికల్ గ్యారేజ్ అంటావు నువ్వు జనతా గ్యారేజ్ అంటావు, రేపు సంతోషరావు మెకానికల్ గ్యారేజ్ అంటావు. మీ హరీష్ రావు ఏమంటాడు, ఇది పంక్చర్ దుకుదాం అంటాడు. ఇది అవుతుందా? ఏమనుకుంటున్నారు వీళ్ళు? ఆ రోజు తెలంగాణలో సోయిలేనోడు మా నాయన జీవితం పాడు చేస్తున్నావు, మా నాయన రాజకీయంగా మా నాయన మొత్తం ఇది చేస్తారు, తెలంగాణ వస్తుందా సస్తదా అంకులు అనేటోడు తెలంగాణ వచ్చిన తర్వాత షాడో ముఖ్యమంత్రిగా ఇది చేసిండు. ఇవాళ అది బర్దాష్ అయితే లేదు. అప్పుడు పోయేటప్పుడు ఈయన వెంబడి ఏది మన అంబులెన్సు, తర్వాత హోమ్ మినిస్టర్ కంటే ఎక్కువ పోలీస్ బందోబస్తు,
ఎవరు ఇది లేకుండే ఆడ తిరుపతి అనేటువంటి ఇటుకే ఎరుతుండే ఆడ మంత్రుల ఫోన్లే లేపడు. ఇటువంటి వాళ్ళు పైకి వచ్చారు. మా అటువంటి వాళ్ళు పని చేసిన వాళ్ళు, ఆ రోజు బలిదానం చేసిన వాళ్ళు రోడ్డు మీద వచ్చినాం. పగ తీర్చుకుంటాం, పగ 100% తీర్చుకుంటాం. ఇప్పుడు గిట్ట మాకు నిద్ర రాదు. ఏదో మీద గంభీరంగా ఉంటాం కానీ రాత్రిపూట నిద్ర రాదు మాకు. 1200 మంది పిల్లల బలిదానం, 500-600 మందికి అటెండర్ పోస్టులు ఇస్తే అయిపోతుందా? ఇవాళ 25,000 ఎవరి మీద? బీఆర్ఎస్ పార్టీ మీద పగ, లేకపోతే కల్వకుంట్ల కుటుంబం మీద? కల్వకుంట్ల కుటుంబం మీద, బీఆర్ఎస్ పార్టీ మీద, కల్వకుంట్ల కుటుంబం మీద. వీళ్ళ జీవిత చరిత్ర ఏంది? వీళ్ళ ఇది ఏంది? ఇవాళ ఇన్ని వేల కోట్లు ఎక్కడికించి వచ్చినాయి? ఆ కోట్ల పంచాయితే కదా డబ్బులు. ఇవాళ మొత్తం డబ్బులు తిన్నా వీళ్ళు చనిపోతే ఆ డబ్బుల దాంట్లో డెడ్ బాడీ కాల్చిన ఇంకా తక్కువ కాదు, ఇంకా ఎక్కువనే ఉంటాయి డబ్బు. అట్లా పెట్టుకున్నారు వీళ్ళు. వాళ్ళు ఏమన్నారు? తెలంగాణ ప్రజలకు మేము మోసం చేస్తే రాళ్లతోటి కొట్టమన్నారు. ఒక్కొక్కటి వస్తుంది, దగ్గర వస్తుంది. ఎందుకంటే ఆ 1200 మంది ఆత్మ బలిదానం ఏదైతే ఉందో కొట్లాట పెడుతుంది వీళ్ళకి. కొట్లాట పెట్టి తమాషా చూస్తారు వాళ్ళు మీదికెంచి వీళ్ళని కొట్లాడిపిస్తారు. ఇది 100% ఇది అవుతుంది. ఒకరు ఇది చేస్తారు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తుంది. కేసీఆర్ ఉందని రోజులు వీళ్ళు ఉంటారు. తర్వాత చెట్టుకోకడు గుట్టకోకడు అవుతారు. రైట్. ఇది మొత్తం మీద జనతా గ్యారేజ్ కాదు, ఇది పంక్చర్ చాప్ అని రేపు పొద్దున హరీష్ రావు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ప్రధానంగా కుటుంబ సమస్యల్ని సాల్వ్ చేసుకోండి, తర్వాత ప్రజల సమస్యలని మీరు పట్టించుకోవచ్చు అంటూ కేటీఆర్కు మరి రాముల్ నాయక్ చెప్తున్నటువంటి పరిస్థితి. గతంలో 1200 మంది అమరులయ్యారు. ఆ కుటుంబాలను మీరు ఎట్లాగని చేశారో ఆ ఆత్మలు మిమ్మల్ని ఖచ్చితంగా ప్రశాంతంగా ఉండనివ్వవు, ఖచ్చితంగా పగ తీర్చుకుంటాయంటూ రాముల్ నాయక్ చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుంది. ఇక ఆదివాసీ లంబాడీల మధ్యటువంటి వార్ ఎక్కడ పులి స్టాప్ పడుతుంది, న్యాయస్థానాలు ఎటువంటి తీర్పిస్తాయి, ప్రభుత్వాలు ఏం చేయబోతున్నాయో భవిష్యత్తులో చూడాల్సినటువంటి అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.